కోడింగ్ చేసేవాళ్ళు వేరే పని చూసుకోండి నాతో సహా అంటున్నాడు శ్రీధర్ వెంబు అండి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉన్నవాళ్ళు ఇక మీదట సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అవకాశం ఉండకపోవచ్చు, మొత్తం ఏఐ చేసేస్తోంది అంటున్నారు. ఈ మధ్య రీసెంట్గా మనం చెప్పుకున్నాం క్లాడ్ ఆంథ్రోపిక్ వాడిదండి. ఎలాంటి ఏజెంట్లను తీసుకొచ్చాడనేది చూశారు కదా. ఓన్లీ కోడింగే కాదు, లీగల్ దగ్గర నుంచి చాలా 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 మార్కెటింగ్, సేల్స్ అన్ని చోట్ల అది పనిచేసేస్తోంది. ఇక్కడ ఉద్యోగాలు పోయినట్టే. అంటే ఆల్మోస్ట్ అలా ఒక్కొక్క రోజుకి కొన్ని లక్షల కోట్లు స్టాక్ మార్కెట్ నష్టపోతుంది కదండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అందిస్తాయి మన ఇండియన్ కంపెనీలు, వీళ్ళకి బాగా దెబ్బైపోతుంది. ఇంకా చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఈ ఇబ్బంది అయితే ఉంది. మరి అంత సీన్ లేదులేండి వీళ్ళకి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ వగైరా ఇవేమీ చేయలేదు అని అనుకుంటున్నాం. కానీ ఏఐ స్పీడ్ చూస్తుంటే చేసేస్తుంది. ఎందుకంటే సి కంపైలర్ అంటారండి. అంటే ఏం లేదు, అసలు మొత్తం కూడా కోడింగ్ మొత్తం అదే రాసేస్తుందండి. అంటే కోడింగ్ రాసేసి ఒక కంప్లీట్గా ఒక ప్రాజెక్ట్ను కూడా పూర్తి చేసేసే స్థాయికి ఏఐ వచ్చేస్తుంది. చాలా స్పీడ్గా ఉంది, జాగ్రత్త పడండి అంటున్నారు. ఇక మన వాళ్ళేమో నమ్మట్లేదు చాలామంది. కొంతమందికి కోపం వచ్చేస్తుంది. ఎన్నాళ్ళు సాఫ్ట్వేర్ మేము నేర్చుకుంటే అది జస్ట్ కొన్ని గంటల్లో చేసేస్తుంటే మేము ఏమైపోవాలి అని. కానీ తప్పదండి, అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకంటే రీసెంట్గా ఒక ఆయన యాప్, భగవద్గీత యాప్ అని చెప్పి, మనలాంటి ఆయనే నాకు కూడా కోడింగ్ రాదు, కోడింగ్ రానాయన ఒక యాప్ సింపుల్గా తయారు చేసేసుకున్నాడండి. నేను కూడా ట్రై చేస్తున్నాను ఒక యాప్ తయారు చేసుకోవడానికి. మీరు కూడా ట్రై చేయొచ్చు. అతను ఇచ్చాడు డీటెయిల్డ్గా చక్కగా ఎలా తయారు చేయాలి ఏంటి, మనకు కావాల్సిన యాప్ ఏఐ టూల్స్తోనండి. అది చక్కగా తయారు చేసి పెట్టేస్తోంది. సో మరి ఈ ప్రమాదం ముంచుకొచ్చేస్తోంది. కాబట్టి ఏం చెయ్యాలి అంటే, నేను మళ్ళీ చెప్పాను, ఏజెంటిక్ ఏఐలో స్కిల్స్ నేర్చుకోండి బాబు, ఇంకెలాగూ దీని నుంచి బయటకు వచ్చేసి అక్కడ నేర్చుకోండి అని చెప్తున్నాం. కానీ కొంతమంది వింటున్నారు, కొంతమంది వింటలేదు. సరే, అసలు విషయానికి వచ్చేస్తాను. నిన్న నూజివీడు నుంచి ఒక ఆయన ఫోన్ చేశారండి. ఇక్కడ ఒక 5-6 కాలేజీలు ఉన్నాయండి. ఎంతసేపు వెళితే అటు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి వెళ్తారు, లేకపోతే ఇటు మెడిసిన్ అంటారు. కొన్ని ఒక 5-10 కోర్సులు తెలుసు, వీళ్ళకి మిగిలిన ఏమీ తెలియట్లేదు. ఫుడ్ సైన్స్ దగ్గర నుంచి, ఫుడ్ రిలేటెడ్ దగ్గర నుంచి, ప్లాస్టిక్ దగ్గర నుంచి మీరు చాలా చెప్తున్నారు కదా. నిజమే, అవన్నీ కూడా మా ఎక్స్పీరియన్స్లో కూడా వాస్తవం. అది మా పిల్లలు కూడా అదే చేస్తున్నారు. దయచేసి మీరు వస్తే మేము ఒక సెమినార్ పెట్టిస్తాం. ఈ 5-6 కాలేజీ పిల్లలకి కాస్త మోటివేషన్ ఉంటుంది, ఏం చదవాలి ఏం చెయ్యాలి అనే దాని మీద క్లారిటీ ఉంటుంది. పిల్లల తల్లిదండ్రులను కూడా తీసుకొస్తాము, ఒక మంచి సెషన్ ఇవ్వండి సార్ మాకు అన్నాడండి. నేను ఒప్పేసుకున్నానండి. త్వరలోనే అక్కడ ఒక మంచి సెషన్, ఒక పూట ఒక రోజు మాట్లాడుకునే అవకాశం అక్కడ కల్పిస్తాను. అన్నీ మాట్లాడుకుందామండి. అంటే కెరీర్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది పాపం పిల్లలు, వాళ్ళకి తెలియదు. ఇంటర్లో ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులకు కావాలి కదా. సో అలాగే మీరు కూడా ఇంకా మీ ప్రాంతంలో, నాకు తర్వాత అనిపించిందండి, ఓహో చాలా మంది ఉన్నారు కదని చెప్పి. సో మీ నగరంలో ఒక 4-5 కాలేజీలు ఎవరైనా కూర్చోబెడతాను అంటే, లయన్స్ క్లబ్, వాసవి ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదండి. మీరంతా చొరవ చూపించి ఎస్ అంటే మీలో చాలా మంది ఉంటారు. వాళ్ళతో మాట్లాడుకుంటే నేను వస్తాను, ఒకరోజు కూర్చుందాం, మాట్లాడుకుందాం. కెరీర్ విషయంలో పొరపాటు చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోలేం కదండి, అందుకన్నట్టు. సో మరి షేర్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.